హాయ్ అండి. దేవర కలెక్షన్ గురించి అయితే కొంచెం విమర్శలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అంత కలెక్ట్ చేయలేదు, కొంచెం తక్కువ కలెక్ట్ చేసి ఉంటుంది కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు. నా ఉద్దేశ ప్రకారం అయితే డే 1, డే 2 వచ్చేసి కలెక్షన్లు వచ్చేసి అది ట్రూగానే వచ్చింది. ఎందుకంటే మీరు డే 1 చూస్తే మీకు 172 అని వాళ్ళు పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ తర్వాత మీరు డే 2 చూస్తే 240 దాకా గ్రాస్ అయితే రావడం చూసాం, 243 దాకా. కాబట్టి ఇది ఓవరాల్ చూసుకుంటే మీరైతే ట్రూ కలెక్షన్లే, దాంట్లో మార్పేం లేదు. కాకపోతే డే 2లో కలెక్షన్ ఎందుకు తగ్గింది అంత భారీగా అంటే, ఎందుకంటే మీరు చూస్తే 170 నుంచి మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 30, అదొక 40, 70 క్రోర్స్ అంటే ఆల్మోస్ట్ 100 కోట్లు తగ్గిపోయినట్టే. మీకు 50% కన్నా లో అంటే 40% దాకా మీకు కలెక్షన్ అయితే వచ్చినాయి, కానీ 60% దాకా తగ్గిపోయింది. మీకైతే కలెక్షన్లో డ్రాప్ అయితే కనిపించింది. డ్రాప్ అనేది సహజం, కానీ ఇంతలా డ్రాప్ అనేది మనం కొంచెం ఆలోచించుకోవాలి. అది ఎందుకంటే సినిమాలో ఎందుకంటే ఒక నేను నేను నా ఫ్రెండ్కి ఏం చెప్పగలుగుతాను, సినిమాలో అంత దమ్ము లేదురా బాబు, అంత సినిమా అంత ఇదిగే లేదు, మనం ఊహించిన దానికన్నా అంత ఏం లేదు. ఏదైతే సీన్స్ ఉన్నాయో సముద్రంలో సీన్స్ కావచ్చు, లేకుంటే ఎమోషన్ ఏదైతే వాళ్ళు చెప్పారో అది కానీ ఏది లేదు. అలానే ఫియర్ అని చెప్పారు, భయపెట్టాడు అన్నారు చెప్పారు మన డైరెక్టర్ కానీ. అలానే మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా సరే ఫియర్ అన్నారు. అంత ఫియర్ చేసేంత పెద్ద పెద్ద సీన్స్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. డైరెక్టర్ గారు గుచ్చి గుచ్చి మరీ చెప్పారు, ఫియర్ ఉంటుంది ఈ సినిమా. ఫియర్ అంటే ఎక్కువ ధైర్యం ఉన్న వాళ్ళకి ఆ ధైర్యం మంచిది కాదు, దాన్ని తగ్గించుకోవాలి. కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పారు. మరి అంత భయపెట్టే విధంగా ఏం చేశాడో నాకైతే ఎన్టీఆర్ నాకైతే సినిమాలో కనిపించలేదు. ఓవరాల్గా అయితే ఓకే, కలెక్షన్లు అయితే ట్రూ, అది మనం ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణలో అన్ని థియేటర్లో 99% థియేటర్లో మన దేవరాని రిలీజ్ అయింది. ఎందుకంటే వేరే కాంపిటీషన్ కూడా ఏం లేదు కాబట్టి. వేరే చిన్న సినిమాలు వచ్చినా కూడా ఆల్రెడీ ఇంతకుముందు రిలీజ్ అయినాయి కాబట్టి వాటి ఆల్రెడీ అయిపోయింది. ఆ షోలు కూడా ఎక్కడో కొన్ని సినిమాలు ఆడుతున్నాయి తప్ప ఆల్మోస్ట్ 99% ఆంధ్రాలో అయితే అసలుకి 100% అనుకోవచ్చు. ఆ రకంగా కొన్ని ఏరియాలో అయితే 100% చూస్తే మీరు రాయలసీమ కానీ, లేకుంటే కొన్ని గుంటూరు, విజయవాడ ఆ ఏరియాలో 100% థియేటర్లు మొత్తం కూడా దేవరాకి ఇచ్చేసారు. ఓవరాల్ చూసుకుంటే ఖచ్చితంగా అంత కలెక్షన్ వస్తుంది. అలానే ఎన్టీఆర్ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు కాబట్టి సగటు ఫ్యాన్ కావచ్చు, లేకుంటే మిగతా ప్రేక్షకులు కావచ్చు, అందరూ కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం ఎన్టీఆర్ని అయితే వెళ్ళడం చూసాం. బుకింగ్ కూడా అలానే జరిగింది. బుకింగ్స్ చూస్తే మనకు అర్థమైపోయింది కదా, ఖచ్చితంగా ఒక మంచి టార్గెట్ అయితే సెట్ చేయబోతున్నాడు అనేది తెలుస్తుంది. అలానే మీరు చూస్తే థర్డ్ హైయెస్ట్ గ్రాస్ అయితే రావడం చూసాం డే 1. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ ఉంది, తర్వాత కల్కి ఉంది, దాని తర్వాత ఈ సినిమా అయితే ఉండడం చూస్తున్నాం. ఇది కూడా హిందీ ప్రేక్షకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అలానే తెలుగులో కూడా కొంతమంది హీరో ఫ్యాన్స్ అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదన్నా సరే ట్రూ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి నిజం ఒకటే ఉంటుంది. కలెక్షన్లు అయితే నిజమే, కాకపోతే సెకండ్ డేకి డ్రాప్ అయిన కలెక్షన్లు చాలా. మరి సండే రోజున చూడాలి, మళ్ళీ ఏమైనా 100 కోట్లు షేర్ ఏమైనా 100 కోట్లు గ్రాస్ ఏమైనా పెట్టగలుగుతాం చూడాలి. ఎందుకంటే 100 కోట్లు గ్రాస్ సండే రోజున పెట్టలేకపోతే మటుకు సినిమా కొంచెం వీక్ అయినట్టే సినిమా. ఎందుకంటే సినిమాలో దమ్ము అయితే నాకు అంత కనిపించలేదండి, ట్రూగా చెప్తున్నా. మరి ఫ్యాన్గా అయితే మీరు అనుకోవచ్చు, కానీ నాకైతే అంత దమ్ము కనిపించలేదు. నాకు తెలిసి క్లైమాక్సే కొంచెం చాలా మైనస్ ఏందేమో సినిమా కనిపించింది. ఇంటర్వెల్ ఫైట్ పర్లేదు అనిపించిన, మీకు క్లైమాక్స్ తేలిపోయింది. సినిమా అంతా కూడా అంత ఇంపాక్ట్ అయితే కలిగించలేదు. వాళ్ళు ఏదైతే చెప్పారు, ఎన్టీఆర్ గారు కూడా చెప్పారు లాస్ట్ 40 మినిట్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుందని చెప్పారు. కానీ నా 40 మినిట్స్ ఏముందో నాకైతే ఏం అర్థం కాలేదు, అంత సీన్ అయితే కనిపించలేదు నాకైతే. ఇది ఓవరాల్గా సినిమా అయితే కలెక్షన్లు అయితే మంచి దుమ్ము దులిపేస్తుంది. దాదాపు నియర్ 400 కోట్లు 380 కోట్ల దాకా అయితే అమ్మారు సినిమాని. మీకు 2 రోజులకే 243 కోట్ల దాకా వచ్చిందంటే అది పెద్ద టార్గెట్ ఏం కాదు. సినిమా అయితే హిట్ అవుతుంది. అలానే బ్లాక్ బస్టర్ కలెక్షన్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మీకు సండేకి, మండేకి, ట్యూస్డేకి అయితే సోమ మంగళవారాల కల్లా నాలిసి ఆల్మోస్ట్ కొన్ని ఏరియాల్లో ఆల్మోస్ట్ 90% ఏరియాల్లో మీకైతే బ్లాక్ బస్టర్ హిట్ అయితే కలెక్షన్లు అయితే రాబోతున్నాయి. ఎందుకంటే సినిమా హిట్ అయిపోతుంది, అన్ని కలెక్షన్లు అయితే రికవర్ అయిపోతున్నాయి. కాబట్టి దీన్ని బట్టి చూసుకుంటే మనమైతే ఓవరాల్గా సినిమా ఎలా ఉన్నా సరే సినిమా అయితే హిట్ అయినట్టే. ఎందుకంటే కలెక్షన్లో మెయిన్ మనం డిసైడ్ చేసుకునేది, మనం ఇప్పుడు ఫ్యాక్టర్ మాట్లాడుకుంటాం, కలెక్షన్లే డిసైడ్ చేసేది సినిమాని. ఎందుకంటే సినిమా బాగుంది బాగాలేదని పక్కన పెట్టేస్తే సినిమా అయితే కలెక్షన్ వచ్చినాయి అంటే అందరూ లాభపడతారు. ప్రొడ్యూసర్ మళ్ళీ ఇంకొక మంచి సినిమా తీస్తాడు. అలానే ఎన్టీఆర్కి ఒక మంచి బూస్ట్ వస్తుంది. దీన్ని సీక్వెల్ తీయాలనుకున్నారు, ఆ సీక్వెల్కి బూస్ట్ వస్తుంది. కాబట్టి చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికి అయితే సినిమాలో అయితే చాలా లోపాలు ఉన్నాయి. సైఫ్ అలీ ఖాన్ అయితే అసలు ఎందుకు పెట్టుకున్నారో అర్థం కాలేదు. మీరు చూస్తే అంత సైలెంట్గా ఉంటాడు అతను. ఇద్దరు ఒకే స్టామినా అయితే చూపించారు. ఒక ఫైట్ ఉంటుంది, దసరా ఒక ఆయుధ పూజ అప్పుడు ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో మీరు చూస్తే ఇద్దరు సమానంగా రాత్రి కొట్టుకుంటే తెల్లారులు కొట్టుకుంటూనే ఉంటారు. తెల్లారిన తర్వాత కూడా ఇద్దరు ఓడిపోయింది పెద్దగా ఉండదు. లాస్ట్లో ఒక దెబ్బ ఒకటి సైఫ్ అలీ ఖాన్ ఓడిపోయాడంటే కరెక్ట్ కాదు. కాబట్టి ఓవరాల్ చూసుకుంటే సినిమా యావరేజ్ సినిమా, అంత బీభత్సమైన సినిమా అయితే కాదు. మిగతా కంపారిజన్ వదిలేసేయండి, కానీ సినిమా అయితే హిట్గా బ్లాక్ బస్టర్ కలెక్షన్ వస్తున్నాయి.
సినిమా బాగుందంటే యావరేజ్ అంతే, దీని మించి ఏం లేదండి. ఓకే, ఇది మరి ప్రస్తుతానికి కలెక్షన్ అయితే ఎలాంటి లోపం లేదు. కలెక్షన్ అయితే బీభత్సంగా వస్తున్నాయి. సండే రోజు వచ్చే కలెక్షన్ తోటి సినిమా ఆల్మోస్ట్ హిట్ అయితే అయిపోయింది. దేవర అనేది ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టరు కలెక్షన్ పరంగా చూస్తే. సినిమా పరంగా చూస్తే అంత మైల్ స్టోన్ ఏం కాదు. మళ్ళీ రిపీట్ చూసే సినిమా అయితే కాదు. ఇప్పుడు అరవింద్ సమేత ఉంది, రిపీట్గా చూడగలుగుతాం. అలానే నానక్ ప్రేమతో కూడా పర్లేదు, రిపీట్ చూడగలము. కానీ ఇది రిపీట్ చూసే సినిమా అయితే కాదు, ఒకసారికే ఎక్కువ. కాబట్టి ఈ అంటే ఒక మంచి మిగిలిపోయే సినిమా కాదు. కాబట్టి పేరు చెప్పుకోవచ్చు, నా కెరీర్లో ఒక బిగ్గెస్ట్ కలెక్షన్ చేసిన సినిమాగా దేవర అయితే మిగిలిపోతుంది ఎన్టీఆర్ కెరియర్లో అయితే. ఇది ఓవరాల్గా కొరటాల శివకి అయితే ఈ సినిమా తర్వాత నాకు తెలిసి అవకాశాలు కూడా ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే అందరికి అర్థమైపోతుంది ఇతను సినిమా తీయగలడు, కానీ మీడియం బడ్జెట్లో సినిమా తీయగలడని. హై బడ్జెట్లో సినిమా అయితే తేలిపోతుంది, అర్థమైపోయింది. ఒక ఆశ్చర్యతో నిరూపించుకున్నాడు. అలానే మనం అనొచ్చు, ఎందుకంటే భరత నేను, అలానే శ్రీమంతుడు, అలానే జనతా గ్యారేజీ కొన్ని తీశాడు. కానీ చూద్దాం మరి ఇంకా ఫ్యూచర్లో మరి ఎలాంటి ప్రాజెక్టులు తీసుకుంటాడు. మరి దేవర కోసం అయితే త్వరగా వెయిట్ చేసి తీస్తా అంటున్నాడు. మరి ఎన్టీఆర్తో నెక్స్ట్ అయితే ప్రశాంత్ నీళ్ళతో సినిమా ఉంది. ఆ సినిమా అయిన తర్వాత దేవర 2 స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే కలెక్షన్లు బాగానే వస్తున్నాయి కాబట్టి ఎక్కువ స్టఫ్ మరి సెకండ్ పార్ట్లో పెట్టుకున్నారేమో తెలియదు మనకి. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ అయితే నాకు పలకడమే కొంచెం కష్టంగా ఉంది, సారీ. సైఫ్ అలీ ఖాన్ అయితే అతను రేస్ మీరు చూస్తుంటే రేస్ కానీ చాలా సినిమాలు ఉంటాడు. అతను చాలా సినిమాలు మంచి మంచి సినిమాలు ఉన్నాయి అతను కూడా. మీరు కావాలంటే హిందీలో చూడండి. అతన్ని పెట్టుకున్న ఇద్దరు సమానంగా చూపించారు. దీనిలో అయితే వాళ్ళిద్దరికి ఒకటే ఫైట్, అది కూడా ఫ్రెండ్లీగా ఫైట్ ఉంది ఒకటి తప్ప. మిగతాది ఎక్కడ కూడా వాళ్ళిద్దరు అయితే ఫేస్ చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే అసలు దేవర చనిపోయాడు. దేవర వాళ్ళకి ఎటు చనిపోయాడు ఏంటనేది తెలియదు. వీళ్ళన్నా ఏదైనా ఫియర్ అన్నారు కదా, భయం అన్నారు కదా, ఆ భయం ఏమైనా సెకండ్ పార్ట్లో చూపిస్తారేమో. మరి దేవర అయితే ఈ పార్ట్లో చనిపోయాడు క్లియర్. మరి ఈ పార్ట్లో చనిపోయినప్పుడు మరి సెకండ్ పార్ట్లోకి ఏం తీసుకెళ్ళగలుగుతుందో తెలియదు నాకు. మరి వరాకి సైఫ్ ఖాన్కి అయితే ఫైట్ పెడతారేమో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్తో అయితే ముందుకెళ్తుంది. దీనిలో మార్పు ఏం లేదు, సినిమా హిట్ అవుతుంది.